శ్రీమాత్రే నమః. కొన్ని సమస్యలు మనం ఎవరికీ చెప్పుకోలేం, కానీ మనసులో మాత్రం చాలా బరువుగా మోస్తూ ఉంటాం వాటిని. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి మనకి దారి చూపిస్తే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే స్పిరిచువల్ గైడెన్స్ కానీ, పర్సనల్ గైడెన్స్ కానీ, ఆస్ట్రాలజికల్ చార్ట్స్ కానీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ రోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి యొక్క 45వ నామం గురించి తెలుసుకుందాం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇది మొత్తం కూడా 16 అక్షరాల నామం అన్నమాట. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయే నమః అని చెప్పుకోవాలి. ఇప్పుడు నామార్థం ఏంటో చూద్దాం. పదద్వయ అంటే పాదముల జంట యొక్క అని, ప్రభాజాల అంటే కాంతి సముదాయము చేత అని, పరాకృత అంటే తిరస్కరింపబడిన, సరోరుహ అంటే పద్మముల కలది అని. ఏం చెప్తున్నారు ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అంటే పద్మాల కాంతులను మించిన కాంతుల గల పాదములు కలిగినది అని నామార్థం అన్నమాట. దీనికి మనం పాదాలను సాధారణంగా పద్మాలతో పోల్చుకుంటూ ఉంటాం, కానీ అమ్మవారి పాదాల విషయంలో పోల్చడానికి పద్మాలు కూడా అంతగా సరిపోవు అని చెప్పే నామమే ఈ నామం అన్నమాట. లలితా సహస్రనామం అంటే ఒక కథ కాదనమాట, అది ఒక ప్రయాణం. మన ఆత్మ తన అసలైన స్థితికి తిరిగి వెళ్ళే యాత్ర అది. ఆ యాత్రలో మొదటి నామం ఏంటి అంటే, లలితా సహస్రనామంలో మొదటి నామం ఏంటి? శ్రీమాత అంటే ఒక తల్లి అక్కడ ఉందని అర్థం. మన అందరినీ ప్రేమతో పిలిచే అమ్మ అని అర్థం. భక్తుడు ఎంత దూరంలో ఉన్నా కూడా నేను మీకోసం తల్లి రూపంలో ఉన్నాను అని చెప్పే నామమే శ్రీమాత. కానీ ఇక్కడ చిన్న రహస్యం దాగి ఉందన్నమాట. చూడండి, ఈ శ్రీమాత అన్నది మనలాంటి భక్తులకి మొదటి నామం కాదనమాట. ఇది ఇప్పటికే అమ్మవారిని చేరుకున్న వసిన్యాది వాగ్దేవతలకి ప్రారంభించే నామం అది. వాళ్ళు ఇప్పటికే శిఖరాన్ని చేరుకున్నారు, అందుకే వారు నేరుగా అమ్మవారిని శ్రీమాత అనే నామంతో ప్రారంభించారు. మరి మనలాంటి సాధారణ భక్తుల సంగతి ఏంటి అంటే, అక్కడ ఒక పెద్ద పర్వతం ఉంది. ఆ పర్వతం కింద భక్తుడు నిలబడి ఉన్నాడు. ఆ పర్వతం అంటే ఇక్కడ దైవ సత్యం అన్నమాట. పైన అమ్మవారు శ్రీమాతగా ఉన్నారు, కానీ భక్తుడికి ఆ శిఖరం కనిపించదు. ఎందుకంటే అమ్మవారి దాకా చేరుకోవాలి అంటే మధ్యలో మేఘాలు, చీకటులు, కర్మబంధాలు, అజ్ఞానం ఇవన్నీ కూడా కప్పేస్తాయన్నమాట. అందుకే భక్తుడు పైకి చూసినా కూడా అమ్మవారిని పూర్తిగా అర్థం చేసుకోలేడు. శ్రీమాత అనే నామం వింటున్నప్పుడు అది కేవలం అతనికి ఒక నామంలాగా లేదా ఒక మాటలాగా మాత్రమే అర్థమవుతుంది, కానీ ఆ నామాన్ని అనుభవించలేరు అన్నమాట ఇక్కడ. అప్పుడు భక్తుడు మరి అమ్మవారిని ఎలా చేరాలి అంటే, ఎప్పుడైతే అమ్మవారిని చేరాలి అనే సంకల్పం తన మనసులోకి వస్తుందో అక్కడే అమ్మవారి యొక్క కరుణ మొదలవుతుందన్నమాట. అమ్మవారు అంటారు, నువ్వు పైకి రాలేకపోతున్నావా, సరే పర్లేదు, నేనే నీ దగ్గరికి వస్తాను అని ఒక కాంతి రూపంలో కిందకి దిగి వస్తారనమాట. ఆ కాంతి వచ్చేటప్పుడు భక్తుడు ఆ కాంతిని చూస్తున్నప్పుడు అమ్మవారి యొక్క ముఖమో లేదా అమ్మవారి యొక్క మహిమనో చూడడు, మొదటిగా చూసేది అమ్మవారి యొక్క పాదాలను అనమాట. అందుకే భక్తుడికి ముందుగా కనిపించేది ఏంటి అంటే అమ్మవారి యొక్క పాదాలు. ఎందుకంటే శిఖరాన్ని అర్థం చేసుకోవాలి అంటే వసిన్యాది వాగ్దేవతలు లాంటి జ్ఞానం కావాలి, కానీ పాదాల దగ్గరికి చేరడానికి కావాల్సింది ఏంటి అంటే కేవలం వినయం ఉంటే సరిపోతుంది, మనం తల వంచుకుంటే సరిపోతుంది. అక్కడే భక్తుడి యొక్క అసలు మార్పు మొదలవుతుందన్నమాట. భక్తుడు ఎప్పుడైతే అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంటాడో అహంకారం అనేది కరిగిపోతుంది, ప్రశ్నలు ఆగిపోతాయి, అక్కడే అతని అసలు యాత్ర మొదలవుతుందన్నమాట. అందుకే వసిన్యాది వాగ్దేవతలు శ్రీమాత అని ప్రారంభిస్తే భక్తుడు మాత్రం పదద్వయ నుంచి ప్రారంభించాలి. ఎందుకంటే అతడు ఇంకా ప్రయాణంలోనే ఉన్నాడు, కానీ వసిన్యాది వాగ్దేవతలు ఇప్పటికే మార్గాన్ని చేరుకున్నారు కనుక. అందుకే భక్తుడు పాదాల దగ్గర నుంచి ప్రారంభించి ఒక్కొక్కటిగా పైకి ఎక్కుతాడనమాట. అలా ఎక్కుతూ ఎక్కుతూ ఒకరోజు శిఖరాన్ని చేరుకుంటాడు. అప్పుడు అతనికి శ్రీమాత అనే నామం ఒక మాట రూపమో, ఒక శ్లోక రూపమో, ఒక నామ రూపమో కాకుండా ఒక అనుభవంగా మారుతుందనమాట. అటువంటి పాదాల గురించి చెప్పుకుండే నామమే ఈ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనే నామం. చూడండి, ఇది మొత్తం కూడా ఒక నామం లాంటిది కాదు, ఇది భక్తుడి ప్రయాణం ఎక్కడ మొదలవుతుందో మార్గం చూపించే ఒక దివ్య ద్వారం లాంటిదనమాట. ఇప్పటి వరకు మనం అర్థం చేసుకున్న విషయాలు ఏంటి? భక్తుడు శిఖరాన్ని చూడలేడు, అమ్మవారు సంపూర్ణ స్వరూపం అతడికి వెంటనే అనుభవం కాదు, కానీ అమ్మవారి కరుణ అతన్ని ఎప్పటికీ వదిలిపెట్టదు. అందుకే ముందుగా అతడికి కనిపించేది
ఏంటి అంటే పాదాలన్నమాట. ఆ పాదాల యొక్క మహిమను, గూఢార్థాలను ఇప్పుడు ఈ నామంలో ఏమున్నాయో తెలుసుకుందాం. ఈ నామంలో దాగిన రహస్యం ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మవారి యొక్క పాదాలను పూజిస్తారు అనే అర్థం ఏంటి ఇక్కడ అంటే బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే స్థితి, శివుడు అంటే లయం. ఈ మూడు కలిసి మొత్తం ఈ జగత్తుని నడిపిస్తుంది. మనం చూస్తున్న ప్రతి వస్తువు, ప్రతి జీవం, ప్రతి సంఘటన కూడా ఈ మూడు శక్తుల ద్వారానే జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మూడు శక్తులకి మూలం ఎక్కడుంది అంటే అదే అమ్మవారి యొక్క పాదాల దగ్గరే ఉంది అని అర్థం ఇక్కడ. అంటే సృష్టి చేయడానికి శక్తి కూడా అమ్మ దగ్గర నుండే వస్తుంది, స్థితిని నిలబెట్టడానికి శక్తి కూడా అమ్మ నుండే వస్తుంది, లయం చేయడానికి శక్తి కూడా అమ్మ నుండే వస్తుంది అని అర్థం. అందుకే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అమ్మని పూజిస్తారు అని ఇక్కడ చెప్పబడింది అనమాట. చూడండి, మనం దేవతలను వేరువేరుగా చూస్తున్నాం కానీ వాటికి మూలం మాత్రం ఒక్కటే. ఆ మూలం ఎవరిక్కడ అంటే అమ్మవారి యొక్క పాదాలు. అంటే పాదాలు అనేవి కేవలం ఒక శరీర భాగంగా చూడటం కాదు ఇక్కడ, అవి పరాశక్తి యొక్క ఆధారం. అక్కడ నుండే మొత్తం సృష్టి ప్రవహిస్తుంది. భక్తుడు ఆ సత్యాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో అతడికి ఒక స్పష్టత వస్తుందన్నమాట. నేను ఎవరిని పూజిస్తున్నాను అని. అప్పుడు అతడికి గ్రహించేది ఏంటంటే నేను పాదాలను ఆశ్రయిస్తున్నాను అంటే నేను సృష్టి స్థితిలన్నింటినీ మూలాన్ని ఆశ్రయిస్తున్నాను అని అర్థం అన్నమాట ఇక్కడ. వసిన్యాది వాగ్దేవతలు మొదటిగా పదద్వయ అని ఈ నామాన్ని మొదలుపెట్టారు. అంటే పదద్వయ అంటే అమ్మవారి యొక్క 2 పాదాల గురించి చెప్తున్నారనమాట. సాధారణంగా మనం శాస్త్రాలలో అమ్మవారి పాదాలు అంటే శరణాగతికి ద్వారం అని అర్థం. భక్తుడు ఎక్కడి నుండి ప్రారంభించాలి అంటే తల కాదు, హృదయం కాదు, పాదాల దగ్గర నుండే అని అర్థం. ఎందుకంటే అక్కడే అహంకారం కరిగిపోతుంది కనుక. అందుకే ఇక్కడ పదద్వయం అనేది భక్తికి మార్గం అని అర్థం అనమాట. అలానే ప్రభాజాల అంటే కాంతుల సముదాయం అని. ఇది సాధారణ కాంతి కాదనమాట, ఇది జ్ఞానకాంతి, చైతన్య కాంతి. అమ్మవారి పాదాల నుండి వెలువడే కాంతి అనేది భౌతికంగా కనిపించే వెలుగు లాంటిది కాదనమాట. అది మనలోని అజ్ఞానాన్ని తొలగించే ఒక జ్యోతి లాంటిది. ఒక దీపం చీకటిని ఎలా అయితే తొలగిస్తుందో అమ్మ పాదాల కాంతి మన కర్మబంధాలను, మన మనసులోని భయాలను తొలగిస్తుంది. దానినే ఇక్కడ ప్రభాజాల అన్నారు. తరువాత పరాకృత సరోరుహ. చూడండి, ఇక్కడ సరోరుహ అంటే పద్మం అని అర్థం. అంటే తామర పువ్వు అనమాట. పద్మం ఎప్పటి నుంచో పవిత్రతకు, అందానికి, దైవత్వానికి చిహ్నంగా చెప్పుకుంటున్నాం. అమ్మవారి పాదాలను కూడా ఆ పద్మాలతో పోలుస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే పరాకృత అంటే తిరస్కరించబడిన లేదా అధిగమించబడిన అని అర్థం. అంటే అమ్మవారి పాదాల కాంతి ముందు ఈ పద్మాల కాంతి కూడా తక్కువైపోతుంది అని అర్థం అనమాట. సాధారణంగా మనం పద్మం అంటే చాలా అందంగా, పవిత్రంగా ఉంటుంది అనుకుంటాం. అదే పద్మం ఇక్కడ అమ్మవారి పాదాల మహిమ ముందు చిన్నబోతుంది అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే ఏం చెప్తున్నారంటే ఈ నామం ద్వారా మనం ఈ ప్రపంచంలో ఎంతో అందమైనదైనా, ఎంతో పవిత్రమైనవి ఉన్నాయి అనుకున్నా కూడా దైవం ముందు అవన్నీ కూడా చిన్నదే అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలానే ఇక్కడ అమ్మవారి పాదాలు అంటే పరమ సత్యానికి ప్రతీక. వాటి కాంతి అనేది బ్రహ్మజ్ఞానం అనమాట. ఆ జ్ఞానం ముందు ఈ ప్రపంచంలో అన్ని అందాలు, అన్ని ఆనందాలు కూడా తక్కువైపోతాయి అని అర్థం ఇక్కడ. ఎందుకు పద్మాలతో పోల్చడం సరిపోదు అని చెప్తున్నారు ఇక్కడ అంటే అవే గూఢార్థం అనమాట ఇక్కడ. మొదటిది స్థితి. అంటే పద్మం నీటిలో ఉన్నప్పుడే అందంగా ఉంటుంది, అదే నీరు లేకపోతే తన అందాన్ని కోల్పోతుంది. అంటే అది బయట పరిస్థితులపై ఆధారపడి ఉంది అని అర్థం. కానీ అమ్మవారి పాదాలు అలా కావన్నమాట. అవి ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వాటి కాంతి అనేది తగ్గదు. ఈ గొప్ప రహస్యమే ఇక్కడ దాగి ఉంది. ప్రపంచంలో మనం అనుభవించే ఈ సంతోషం, అందం అన్నీ కూడా పరిస్థితులపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ అమ్మవారి పాదాలు స్వతంత్ర చైతన్యం. అవి ఎవరిపైనా కూడా ఆధారపడవన్నమాట. మనలోని ఆత్మ కూడా అలాగే ఉంటుంది. అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన ఆత్మ అనేది మారదనమాట. దానినే ఇక్కడ స్థితి అని చెప్పుకున్నాం. ఇక రెండవది కాలం. చూడండి, పద్మం రాత్రి లేదా చలిలో ముడుచుకుపోతుంది. అంటే అది కాలానికి లోబడి ఉంటుంది అని అర్థం. కానీ అమ్మవారి పాదాలు హిమవంతునికి కుమార్తెగా మంచు కొండలలో ఉన్న ఎప్పుడూ వికసిస్తూనే ఉంటాయి అని. అంటే పగలు, రాత్రి, చలి ఇవి వేటికి కూడా ప్రభావితం కావు అని. మరి ఇది ఏమి సూచిస్తుంది అంటే అమ్మవారు పాదాలు కాలాతీతం.
పద్మం కాలానికి లోబడి ఉంటుందన్నమాట. అంటే ఉదయం వికసిస్తుంది, రాత్రి ముడుచుకుంటుంది అని అర్థం. చలి ఎక్కువైందనుకోండి కాంతి తగ్గిపోతుంది, అంటే అది కాల ప్రభావం లోబడి ఉంది అని అర్థం. ఇది మన జీవితంలో కూడా ఇలాగే ఉంటుంది. చూడండి, మన మనోభావాలు, మన ఆలోచనలు, మన శక్తి ఇవన్నీ కూడా కాలంతో మారిపోతూ ఉంటాయి. ఒక రోజు చాలా ఉత్సాహంగా ఉంటాం, మరో రోజు చాలా అలసిపోయి ఉంటాం. ఒక సమయంలో సంతోషంగా అనిపిస్తుంది, మరో సమయంలో బాధగా అనిపిస్తూ ఉంటుంది. అలా మనం కాలంతో పాటు మారిపోతూ ఉంటాం అనమాట. కానీ అమ్మవారి పాదాలు ఇక్కడ కాలానికి అతీతం అనమాట. ఎందుకంటే అమ్మవారు ఎవరిక్కడ? హిమవంతుని యొక్క కుమార్తె, అంటే అత్యంత చల్లని కఠినమైన పరిస్థితులలో పుట్టినది అని అర్థం. అలానే అమ్మవారు ఎక్కడ నివసిస్తారు అంటే ఆ శివుడి భార్యగా కైలాసంలో నివసిస్తూ ఉంటారు. అక్కడ కూడా ఎప్పుడు ఇలానే మంచు చలి అనేది ఉంటుంది. అయినా కూడా అమ్మవారి పాదాలు ఎప్పుడూ కూడా వికసించినవిగానే ప్రకాశవంతమైనవిగానే ఉంటాయి. ఇదే ఇక్కడ ఒక గొప్ప సంకేతం అనమాట. ఇక్కడ చలి అంటే జడత్వం, నిష్క్రియ, అంధకారం. అయినా కూడా అటువంటి పరిస్థితిలో అమ్మవారి యొక్క ప్రకాశం తగ్గదు. ఇది మనకి చెప్పేది ఏంటంటే నిజమైన చైతన్యం కాలానికి అతీతం. అది ఉదయం రాత్రి, శుభం అశుభం, సుఖం దుఃఖం అనే ద్వంద్వాలకు అతీతం అనమాట. భక్తుడు కూడా అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే అతడి మనసు కూడా క్రమంగా ఈ ద్వంద్వాల నుండి బయటపడుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అలా ఎప్పుడైతే బయటపడుతుందో ఇక అతడు పరిస్థితులతో, కాలంతో తాను కూడా మారిపోకుండా స్థిరమైన సాక్షిగా ఉండగలుగుతాడనమాట. అదే ఇక్కడ కాలం గురించి చెప్పారు. ఇక మూడవది శాశ్వతత్వం అనమాట. చూడండి, పద్మం ఒకరోజు వికసిస్తుంది, ఇంకొన్ని రోజులు అందంగా ఉంటుంది, తరువాత వాడిపోతుంది. ఇది ప్రకృతి యొక్క ధర్మం అనమాట. పుట్టిన ప్రతి దానికి కూడా ఒక అంతం అనేది ఉంటుంది. దీనినే ఇక్కడ అశాశ్వతం అంటారు. అలానే మన శరీరం కూడా పుడుతుంది, పెరుగుతుంది, వృద్ధాప్యం వస్తుంది, చివరికి అంతమవుతుంది. మన సంబంధాలు, మన సంపద, మన విజయాలు ఇవన్నీ కూడా ఒక సమయంలో మారిపోయి అంతమైపోతాయన్నమాట. కానీ అమ్మవారి పాదాలు మాత్రం శాశ్వతమైనవి. అవి ఎప్పటికీ వాడిపోవు, ఎప్పటికీ కాంతిని కోల్పోవు. ఇదే నిత్య సత్యం. ఈ భావం చాలా లోతైనదనమాట. చూడండి ఏం చెప్తుంది ఇక్కడ అంటే ప్రపంచంలో కనిపించే ప్రతిదీ కూడా మారిపోతుంది, కానీ ఒక అమరమైన చైతన్యం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. ఆ చైతన్యం ఏంటి అంటే అదే అమ్మవారి యొక్క స్వరూపం అనమాట. ఇక అమ్మవారి పాదాలను ధ్యానించడం అంటే ఈ నిత్య సత్యాన్ని మనం అనుభవించడం అని అర్థం. మనం సాధారణంగా అశాశ్వతమైన వాటిలో స్థిరత్వాన్ని వెతుక్కుంటూ పరిగెడుతూ ఉంటాం. అందుకే బాధపడతాం, సంతోషిస్తాం, రకరకాలుగా చేస్తూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం శాశ్వతమైన చైతన్యాన్ని కానీ ఆశ్రయిస్తే మనలో కూడా ఒక స్థిరమైన ఆనందం అనేది వస్తుంది. దానిని ఎవరూ మన నుండి దూరం చేయలేరన్నమాట. అది ఎప్పుడూ మనలోనే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. అదే అమ్మవారి యొక్క కృప అన్నమాట. ఇక్కడ తరువాత నాలుగవది ఏంటి అంటే రంగులు. చూడండి, సూర్యుడు, చంద్రుడు, అగ్నితత్వం. అమ్మవారి రెండు పాదాలు అంటే సూర్యుడు మరియు చంద్రుడితో పోలుస్తున్నారు ఇక్కడ. ఇది మనకి ఏం చెప్తుందంటే సూర్యుడు అంటే తేజస్సు, జ్ఞానం, స్పష్టత అని అర్థం. మరి చంద్రుడు అంటే శాంతి, కరుణ, సౌమ్యత అని అర్థం. సూర్యుడు లేకుండా చంద్రుడు, చంద్రుడు లేకుండా సూర్యుడు రెండూ కూడా ఒకటి లేకుండా ఇంకొకటి అసంపూర్ణం. కేవలం జ్ఞానం ఉంటే అది కఠినంగా మారిపోతుంది, అదే కేవలం కరుణ ఉంటే బలహీనంగా మారిపోతుంది. ఈ రెండు ఎప్పుడైతే కలిసి ఉంటాయో అక్కడే సంపూర్ణత్వం ఉంటుంది. అమ్మవారి రెండు పాదాలు కూడా ఈ రెండు శక్తుల యొక్క సమతుల్యత అన్నమాట. ఒక పాదం మనకి జ్ఞానాన్ని ఇస్తే అప్పుడు మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది. ఇంకొక పాదం మనకి కరుణని ఇస్తుంది, అప్పుడు మన హృదయాన్ని మృదువుగా మారుస్తుందన్నమాట. ఈ రెండూ కలిసి మనలో ఒక సమతుల్యతని తీసుకువస్తాయన్నమాట. ఇంకా లోతుగా చూస్తే చూడండి, చంద్రతత్వం ఇడానాడికి సంబంధించిన తత్వం, సూర్యతత్వం పింగళా నాడికి సంబంధించిన తత్వం, ఇక మధ్యశక్తి సుషుమ్నా నాడి అనమాట. అమ్మవారు ఈ సుషుమ్నా నాడి యొక్క స్వరూపిణి. అంటే ఈ రెండు ద్వంద్వ శక్తుల యొక్క సమతుల్యం చేసే మధ్యలో ఉన్న శక్తిని మేల్కొల్పేది అని అర్థం. ఈ శక్తి చివరికి జ్ఞానాగ్నిగా వెలుగుతుంది, అదే మనలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా దహనం చేస్తుంది అనమాట. అందుకే అమ్మవారు పాదాలు అంటే
కేవలం మనం పూజించాల్సినవి మాత్రమే కాదు, అది మనలో ఉన్న శక్తిని మేల్కొల్పు యొక్క ప్రతీక. ఇక 5వది వచ్చేసి దేవతలకి పూజ్యమైన పాదాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఈ పాదాలను పూజిస్తారు అని చెప్పడంలో ఇక్కడ ఒక గొప్ప రహస్యం దాగి ఉందన్నమాట. భక్తుడిగా మనం అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తే, అమ్మవారి పాదాలు అంటే ఇక్కడ పరాశక్తి యొక్క ప్రతీక. అంటే సృష్టి స్థితి లయములన్నీ కూడా అమ్మ పాదాల నుండే ఉద్భవించాయి. ఇది మనకి ఒక గొప్ప అవగాహనని ఇస్తుందన్నమాట. మనం చూసే దేవతలు కూడా ఒక పరమ సత్యానికి ఉపరూపాలుగా మాత్రమే ఉంటారు. ఆ పరమ సత్యం ఏంటి ఇక్కడ అంటే అమ్మవారి యొక్క చైతన్యం. భక్తుడిగా మనం ఆ పాదాలని కానీ ఆశ్రయిస్తే మనలో కూడా ఈ సృష్టి చక్రం అంటే జనన మరణాల నుండి బయటపడే మార్గంలో అడుగు పెడతామన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం అమ్మవారి పాదాలని ఆశ్రయిస్తున్నాం అంటే ఈ సృష్టి యొక్క మూలాన్ని ఆశ్రయిస్తున్నాం అనమాట. ఆ మూలానికి ఎవరైతే చేరగలుగుతారో వారికి ఇక వేరే ప్రయాణం అనేది అవసరం ఉండదు అని చెప్తున్నారనమాట ఇక్కడ. అంటే ఈ మొత్తం ఏం చెప్తుంది మనకి అంటే, పద్మాన్ని తీసుకొని చెప్పడం అంటే ఇక్కడ కేవలం ఒక ఉపమానంగా మాత్రమే, అంటే ఒక ఉదాహరణ మాత్రమే అని అర్థం. కానీ అమ్మవారి పాదాల యొక్క మహిమను పూర్తిగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే అమ్మవారి పాదాలు స్థితికి అతీతం, కాలానికి అతీతం, ద్వంద్వాలకు అతీతం. వాటిని ధ్యానించడం అంటే మనలో ఉన్న అదే పరమ చైతన్యాన్ని మేల్కొల్పడం అనమాట. ఇది కేవలం భక్తి కాదు, ఇదంతా ఏంటి అంటే ఇది మన ఆత్మజ్ఞాన ప్రయాణం. ఈ నామంలో ఇంకా చాలా రహస్యాలే దాగి ఉన్నాయి. అవన్నీ మనం రేపటి వీడియోలో తెలుసుకుందాం. మీ అందరికీ కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ రూపంలో కానీ కామెంట్ రూపంలో కానీ నాకు తెలియచేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.